సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానులు రావచ్చునని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ గా, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్ 18న సెన్సేషన్ క్రియేట్ చేశారు. యావత్ భారతదేశం ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం వైపే చూసింది. కొంతమంది పాజిటివ్ గాను, కొంతమంది నెగటివ్ గాను, అధిక శాతం జనాభా అసలు ఏమీ అర్థం కాక నోరెళ్లబెడుతూ రియాక్ట్ అయ్యారు. అయితే జగన్ 3 రాజధానులను ప్రకటిస్తూ ప్రపంచంలో 3 రాజధానులున్న ఒకే ఒక్క దేశం సౌత్ ఆఫ్రికాను అనుసరిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది, అనుసరిస్తున్నారు సరే. అసలు సౌత్ ఆఫ్రికాకు 3 రాజధానులు పెట్టే పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలిగా. పదండి మనం తెలుసుకుందాం. డచ్ మరియు బ్రిటిష్ వారు ఒకరి తర్వాత ఒకరు యుద్ధాలు చేసుకుంటూ మరీ సౌత్ ఆఫ్రికాపై ఆధిపత్యాన్ని చెలాయించారు. 1902లో ఆంగ్లో బోయర్ యుద్ధం తర్వాత ఇరు వర్గాలు చర్చిస్తూ సౌత్ ఆఫ్రికాను సాంస్కృతిక విభేదాల ఆధారంగా 4 సంస్థానాలుగా విడదీశారు. నటాల్, కేప్ కాలనీ, ఆరెంజ్ ఫ్రీ స్టేట్ మరియు ట్రాన్స్వాల్. 1910లో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పాటు చేయబడ్డప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలా అని వివాదాలు జరుగుతున్నప్పుడు రాజధాని ఒకటే చోట పెడితే కేవలం ఒకే సాంస్కృతిక సంస్థానానికి అభివృద్ధి కేంద్రీకృతమైపోతుందని, ఎక్కువ అధికారం ఒకటే చేత పడుతుందని భావించి సౌత్ ఆఫ్రికాకు సరిగ్గా నడిబొడ్డుగా ఉన్న బ్లోవెఫ్ మౌంటైన్ ను జ్యుడిషియల్ క్యాపిటల్ గాను, అప్పటికే చాలా ఏళ్లుగా ఫారిన్ ఎంబసీలు మరియు ప్రభుత్వాలయాలకు కొలువైన ప్రెటోరియాను అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గాను, బ్రిటిష్ కాలం నుండి పార్లమెంటును కలిగి ఉన్న కేప్ టౌన్ ను లెజిస్లేటివ్ క్యాపిటల్ గాను నియమించడం జరిగింది. భౌగోళికంగా కూడా ఈ 3 నగరాలు సౌత్ ఆఫ్రికాలోని అన్ని రాజ్యాలను కవర్ చేస్తున్నట్టు విస్తరించి ఉంటాయి. అయితే సౌత్ ఆఫ్రికా దేశం యొక్క ఉపరితల వైశాల్యం 1.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు, అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ కంటే 8 రెట్లు ఎక్కువ. అప్పటి రాజకీయ పరిస్థితుల వల్ల మరియు వారి బహుమిక్కిలి వైశాల్యం వల్ల సౌత్ ఆఫ్రికా వారు అలా 3 రాజధానులు పెట్టుకోవడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ కు అటువంటి కష్టం ఏం వచ్చిందని 3 రాజధానులు కావాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. 3 రాజధానులు పెట్టారనుకుందాం. దానివల్ల రాష్ట్రంపై ఎంత భారం పడుతుందో చూద్దాం. ఒక రాజధాని నిర్మించడానికి అయ్యే ఖర్చు కన్నా 3 రాజధానులు నిర్మించడానికి ఏకంగా 3 ఖర్చవుతుంది. ఇంకా సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? దారిద్ర్యాన్ని నిర్మూలించేది ఎప్పుడు? డబ్బులున్న వారు బాగానే ఉంటారు, కానీ మిడిల్ క్లాస్ వారు, పేదవారి పరిస్థితి మాత్రం ఇంకా దిగజారిపోతుంది. అందులోనూ మన మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు, అసెంబ్లీ సభ్యులకు 2 నివాస గృహాలు, తిరగడానికి 2 కాన్వాయ్లు ఇవ్వాలి. ఇదంతా ప్రజాధనంతోనే చేయాలి. అంటే మనసొమ్మన్నమాట. భారతరత్న, నోబెల్ శాంతి గ్రహీత అయిన సౌత్ ఆఫ్రికా ప్రథమ ప్రధానమంత్రి నెల్సన్ మండేలా 3 రాజధానుల ప్రతిపాదనని తీవ్రంగా విమర్శించారు. 3 రాజధానుల వల్ల దేశానికి ఆర్థిక భారం పడిందని, ఇది ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. 3 రాజధానులు కలిపి ఒకే రాజధాని చేయాలని 1977లోనే అధ్యయనానికి నెల్సన్ మండేలా కమిటీ వేశారు. అధ్యయనం చేసిన కమిటీ వారు చెప్పింది ఏంటంటే, అప్పటి పరిస్థితులు వేరు కాబట్టి 3 రాజధానులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 100 సంవత్సరాల తరువాత పరిస్థితి బాగుంది కాబట్టి 3 రాజధానులు అవసరం లేదని అభిప్రాయం తెలియజేసింది. ప్రస్తుత ప్రధాని జాకబ్ జుమా కూడా 3 రాజధానులు వద్దని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అందరూ సహకరించాలని పార్లమెంట్లో కోరారు. The executive has looked into this matter and the cost is too big to be maintained, because it means, particularly with the executive, we must have 2 houses, one in Pretoria, one in Cape Town. Must have 2 cars, one in Pretoria, one in Cape Town. You must have a number of officials traveling up and down, and because they've got no infrastructure, using the hotels. పెద్ద మొత్తంలో ప్రజాధనం వృధా అవుతోందని, ప్రభుత్వ ఖర్చు పెరిగిపోతుందని, ప్రజల సమయం వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు.
దేశ ప్రజలపై ప్రభుత్వానికి సంబంధించిన ఖర్చులు ఆర్థిక ఇబ్బందులుగా మారాయని తెలియజేశారు. సౌత్ ఆఫ్రికాలో 4వ వంతు నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పటికీ ప్రధాన సమస్యలు పేదరికం, విద్య, వైద్యం. మనం అటువైపుగా వెళ్దామా లేక అభివృద్ధి వైపు నడుద్దామా? ఆంధ్ర ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం ఇది. సౌత్ ఆఫ్రికా మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో ఇంత తీవ్రమైన రాజకీయ మరియు జాతి విభేదాలు లేవు. ముఖ్యంగా రాజకీయ మరియు ప్రాంతీయ విభేదాల కారణంగా తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 2 ప్రాంతాలుగా విభజించబడింది. అవి రాయలసీమ మరియు కోస్తాంధ్ర. ఈ ప్రాంతాల్లో సాంస్కృతిక భాషా విభేదాలు లేవు. మనందరిది ఒకటే భాష, ఒకటే సంస్కృతి. అప్పటి దక్షిణాఫ్రికా కంటే నేటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా మరియు జనాభా పరంగా చాలా స్థిరంగా ఉందనే వాస్తవాన్ని ఇది నిర్ధారిస్తుంది. అంతేకాదు, భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు 1 కంటే ఎక్కువ రాజధానులు కలిగి ఉన్న జార్జియా, జర్మనీ దేశాలది కూడా ఇంచుమించు ఇదే స్టోరీ. అంతెందుకు, ప్రపంచంలోనే అధిక జనాభా గల చైనా, భారతదేశాలకే 1 కంటే ఎక్కువ రాజధానులు లేవు. ఎందుకంటే ఆర్థిక భారం చాలా ఎక్కువ కాబట్టి. ఇప్పుడు చెప్పండి, 3 రాజధానులనే రాజకీయ చదరంగంలో మనం పావులమవుతూ అభివృద్ధిలో వెనక్కి వెళ్లటం కరెక్టే అంటారా? అలనాటి ఆకలి రాజ్యం మళ్లీ రావాల్సిందేనా? అలనాటి ఆకలి చావులు మళ్లీ చూడాల్సిందేనా? అన్నదాతలు రోడ్డున పడాల్సిందేనా? ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుక ఇంకెంతకాలం అణిచివేస్తారు?